గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. ఈరోజు సోమవారం ఇక్కడ క్లాస్ వర్క్ లేదు, మీ అందరికీ వెకేషన్ ఇచ్చారు ఉగాది కని. అయినా మీరు ఇంగ్లీష్తో ఆ టచ్ అలానే పెట్టుకోవాలి. టైం కూడా ఉంటుంది కాబట్టి మీరు ఇప్పుడు చెప్పిన పాయింట్స్ రూల్స్ మీరు ఈరోజు రేపు మనసులో అనుకుంటున్నా కూడా చాలా ఉపయోగపడతాయని చెప్పేసి అని ఈరోజు ಈ ವಿಡಿಯೋ చేస్తున్నాను. ಸ್ನೇಹಿತರೆ, ಇದು ಗ್ರಾಮರ್ ಇನ್ ಯುವರ್ ಗ್ರಿಪ್ ಅನ್ನೋ ಪ್ರೋಗ್ರಾಮ್ ತಗೊಂಡಿದ್ದೀವಲ್ಲ ನಾವು, ಅದರಲ್ಲಿ ಇದು ಎರಡನೇ ಭಾಗ. ఈ రెండవ భాగంలో మీరు అన్ని ఎర్రర్ లొకేషన్ క్వశ్చన్స్ ఏమి చూడరు. 10 ಸೆಂಟೆನ್ಸಸ್ మీతో షೇರ್ చేసుకుంటాను. ಆ 10 ಹೆಂಗಿರ್ತವೆ ಅಂದರೆ ಅದರಲ್ಲಿ ಸ್ವಲ್ಪ ಚೆನ್ನಾಗಿ ಕರೆಕ್ಟಾಗಿ ಇರ್ತವೆ. ಮೈ ಫೋಕಸ್ ಈಸ್ ಆನ್ sharing with you the rules that we follow or we should follow while dealing with pronouns. Pronouns తో డీల్ చేస్తున్నప్పుడు మనం ఏ రూల్స్ మనసులో పెట్టుకోవాలో ఆ రూల్స్ని మీతో 10 సెంటెన్సెస్ రూపంలో షేర్ చేసుకుంటాను. కాబట్టి ఇందులో కొన్ని సెంటెన్సెస్ సరిగ్గా ఉంటాయి, కొన్ని తప్పులు ఉంటాయి. కానీ మనకు కావాల్సింది రూల్స్ కాబట్టి ఎందుకు అలా రాయాలా, ఎందుకు అలా రాయకూడదో చెప్తాను. ఈ 10 కూడా ప్రొనౌన్స్ మీదనే డిపెండ్ అయ్యి లేక ప్రొనౌన్స్ మీదనే డిజైన్ చేసుకున్న రూల్స్ అని మీరు గుర్తుపెట్టుకోండి. యాజ్ యూజువల్ వీ బిగిన్ ద క్లాస్ విత్ అవర్ మోటివేషనల్ కోట్. మీలో కొందరికి తెలిసే ఉంటుంది ఈ కొటేషన్. ఏముంది అంటే, ద డిక్షనరీ ఈజ్ ద ఓన్లీ ప్లేస్ వేర్ సక్సెస్ కమ్స్ బిఫోర్ వర్క్. చూడండి, సక్సెస్ అనే పదము మొదలయ్యేది ఎస్తో, వర్క్ అనే పదం మొదలయ్యేది డబ్ల్యూతో. మామూలుగా వర్క్ చేసినా కదా సక్సెస్ వచ్చేది. సక్సెస్ వచ్చినాక మరి వర్క్ చేయడం కాదు కదా. ముందు వర్క్ చేస్తాము, దాని రిజల్ట్ సక్సెస్గా కాదా అని తెలుస్తుంది. అంటే వర్క్ చేస్తేనే సక్సెస్. బట్ డిక్షనరీలో తీసుకుంటే ఆల్ఫాబెట్ మనకు ముందు ఏది వస్తుంది? ఎస్ వస్తుంది. అంటే ఎస్ ఫర్ సక్సెస్. తర్వాత డబ్ల్యూ ఎక్కడో ఎస్టియు ఆ తర్వాత వస్తుంది వి. కాబట్టి డబ్ల్యూ అనేది వర్క్కి రిప్రజెంట్ చేస్తే డిక్షనరీని చూసి మీరు ముందు సక్సెస్ వచ్చేస్తుంది తర్వాత వర్క్ వస్తుంది, సో సక్సెస్ కోసం మనమేమి వర్క్ చేయాల్సిన పని లేదు అనుకోకండి. డిక్షనరీలో మాత్రమే అలా వచ్చేది మీకు. ఓన్లీ ఇన్ డిక్షనరీ యూ గెట్ సక్సెస్ ఫస్ట్, లెటర్ ఎస్, దెన్ యూ గెట్ డబ్ల్యూఓఆర్కి డబ్ల్యూ ఫస్ట్. అదర్వైజ్ ఇన్ రియల్ లైఫ్ వాట్ కమ్స్ ఫస్ట్ ఈజ్ నాట్ సక్సెస్ బట్ వర్క్. కాబట్టి వర్క్కే ఇంపార్టెన్స్ ఇవ్వండి. సక్సెస్ అనేది వర్క్ లేకుండా రాదు అని చెబుతూ మరోసారి హార్డ్ వర్క్ ఎంత అవసరమో మన గోల్ చేరుకోవడానికి మనకు తమాషాగా చెప్పే మార్క్ ట్వెయిన్ అనే ఆయన అమెరికన్ థింకర్ చెప్పిన ఒక ఇంట్రెస్టింగ్ కోట్తో క్లాస్ మొదలు పెడుతున్నాను. హియర్ వి గో. చూడండి, ఇక్కడ దెర్ ఆర్ సమ్ 10 సెంటెన్సెస్ ఆన్ ద బోర్డ్ ఫర్ యూ. ఇందులో ఫస్ట్ వన్, దేర్ ఈజ్ రియలీ నో డిఫరెన్స్ బిట్వీన్ యూ అండ్ ఐ అనేది ఫస్ట్ సెంటెన్స్. ఇందులో యూ అనేది ప్రొనౌన్, ఐ అనేది కూడా ప్రొనౌన్. ఈ సెంటెన్స్లో తప్పు అయితే ఉంది, కొన్ని తప్పు లేదని చెప్పాను కదా, కొన్ని తప్పు ఉంటాయని కూడా చెప్పాను. ಫಸ್ಟ್ ಸೆಂಟೆನ್ಸ್ ಹ್ಯಾಸ್ ಎನ್ ಎರರ್ ಏನು ಅಂದ್ರೆ ಇಲ್ಲಿ ಬಿಟ್ವೀನ್ ಆದ್ಮೇಲೆ ಯು ಬಂತು, ಸೊ ನೋ ಪ್ರಾಬ್ಲಮ್. ಆದ್ಮೇಲೆ ಅಂಡ್ ಕಂಜಂಕ್ಷನ್ ಆದ್ಮೇಲೆ ಐ ಬಂತು, అదే రాంగ్ ఆయితు. రాంగ్ ఎందుకండి అంటే ఎప్పుడైనా బిట్వీన్ అంటే ఒక ప్రిపోజిషన్ కదా, ఒక ప్రిపోజిషన్ తర్వాత లేదా ఒక వర్బ్ తర్వాత, ప్రిపోజిషన్ అండ్ వర్బ్ వీటి తర్వాత మనము ప్రొనౌన్ వాడుతుంటే వెన్ వీఆర్ యూజింగ్ ఆర్ వెన్ వీ యూజ్ ఏ ప్రొనౌన్ ఆఫ్టర్ ఏ ప్రిపోజిషన్ ఆఫ్టర్ ఏ వర్బ్ లైక్ యాజ్ అన్ ఆబ్జెక్ట్ ఆఫ్ దోస్ వర్డ్స్, ప్రిపోజిషన్ కైనా ఒక వర్బ్ కైనా ఆబ్జెక్ట్ గా మనము డైరెక్ట్ గా ప్రొనౌన్ వాడుతుంటే ఆ ప్రొనౌన్ అనేది ఆబ్జెక్టివ్ కేసులోనే ఉండాలి కానీ నామినేటివ్ కేసులో ఉండరాదు. ద ప్రొనౌన్ విచ్ వి యూజ్ ఆఫ్టర్ ఏ ప్రిపోజిషన్ ఆర్ ఆఫ్టర్ ఏ వర్బ్ షుడ్ బి ఇన్ ఆబ్జెక్టివ్ కేస్ బట్ నాట్ ఇన్ ఏ నామినేటివ్ కేస్. నామినేటివ్ కేస్ అంటే యాక్టివ్ వాయిస్ లో వాడతామే, హీ రోట్ ఏ బుక్, ఇది హీ అనేది నామినేటివ్ కేస్. ఆబ్జెక్టివ్ కేస్ అంటే హిమ్ అనేది, ఏ బుక్ వాజ్ రిటర్న్ బై హిమ్, ప్యాసివ్ వాయిస్ లో వాడతామే అట్లా. ఐకి అయితే మీ,
వీక్ అయితే అజ్. యూకి రెండు ఒకటే, నామినేటివ్ అండ్ ఆల్సో ఆబ్జెక్టివ్ ఒకటే, యు. హీకి హిమ్, షీకి హర్, దేకి దెమ్. ఇట్ కూడా యు లాగానే ఇట్టే ఉంటుంది. కాబట్టి ప్రిపోజిషన్ అయిన బిట్వీన్ తర్వాత వాడుతుండే లేక వస్తుండే ప్రొనౌన్స్ రెండు ఆబ్జెక్టివ్ కేసులో ఉండాలి. ఒకటి ఆబ్జెక్టివ్ కేసు ఎలాగూ ఉంది, ఎందుకంటే ఇందాక చెప్పాను యు అనేది సబ్జెక్టివ్, నామినేటివ్ అదే, ఆబ్జెక్టివ్ అదే. కానీ ఐ అనేది నామినేటివ్ కదా, దాని ಆಬ್ಜೆಕ್ಟಿವ್ ಕೇಸ್ ರಾಯಲಿ. ಐಗೆ ಐ ನಾಮಿನೇಟಿವ್ ಆದರೆ ಅದು ಅದಕ್ಕೆ ಆಬ್ಜೆಕ್ಟಿವ್ ಕೇಸ್ ಏನಾಗಿತ್ತೆ ಮೀ. ಅದಕ್ಕೋಸ್ಕರ ಬಿಟ್ವೀನ್ ಯು ಅಂಡ್ ಮೀ ಅಂತ ಇರಬೇಕು. ಈ ಐ ಮೀ అని ఉండాలి. సెంటెన్స్ స్టాండ్స్ కరెక్ట్. రూల్ ఏమిటి స్నేహితులారా? ఏ ప్రొనౌన్ దట్ ఈస్ డైరెక్ట్లీ యూజ్డ్ ఆఫ్టర్ ఏ ప్రిపోజిషన్ ఆర్ ఆఫ్టర్ ఏ వర్బ్ షుడ్ బి ఇన్ ఆబ్జెక్టివ్ కేస్. గుర్తుంటుందా? దానికి వర్బ్కి ప్రిపోజిషన్కి ఒక కర్మలాగా ఆబ్జెక్ట్ లాగా వాడుతుంటే మనము దాన్ని ఆబ్జెక్టివ్ కేసులోనే పెట్టుకోవాలి. ఆబ్జెక్ట్గా ఎలా వాడుతున్నాం తెలుసుకోవాలి. ఎలా తెలుసుకోవాలి వాడుతున్నామని అంటే కనుక ఓకే చూడండి, దెర్ ఈజ్ రియల్లీ నో డిఫరెన్స్ బిట్వీన్ అన్నాను కదా. బిట్వీన్ హూమ్ బిట్వీన్ అనే ప్రిపోజిషన్ కి ఆబ్జెక్ట్. ఎవరి మధ్యలో హూమ్ అనేది ప్రశ్న వేసుకుంటే మీకు ఆబ్జెక్ట్ ఉందా లేదా తెలుస్తుంది. బిట్వీన్ హూమ్ అంటే ప్రశ్న, దానికి ఆన్సర్ ఏమిటి? యు అండ్ ఐ. అక్కడ యు సరిగ్గా రాశాను, ఐ తప్పుగా రాశాను, అది ఉండాల్సింది మీ. కాబట్టి యూజ్ ఏ ప్రొనౌన్ ఇన్ ఆబ్జెక్టివ్ కేస్ వెన్ యు ఆర్ యూజింగ్ దెమ్ ఆఫ్టర్ ఏ ప్రిపోజిషన్ ఆర్ ఏ వర్బ్. ఇప్పుడు చెప్పిన రూల్ అనేది ఉంది కదా, దీనికి మనము చాలాసార్లు బిట్వీన్ యూ అండ్ ఐ అనే అనుకుంటూ ఉంటాము. కాదు, బిట్వీన్ యూ అండ్. మొన్న కూడా ఎవరో స్టూడెంట్ చెప్పారు బిట్వీన్ యూ అండ్ ఐలో ఏం తప్పు ఉంది అని అడిగారు క్లాసులో. అప్పుడు కూడా చెప్పాను బిట్వీన్ యూ అండ్ మీ ఉండాలా, బికాస్ బిట్వీన్ తర్వాత వచ్చేది ఆబ్జెక్టివ్ కేస్ అవ్వాలి. సెకండ్ సెంటెన్స్, హీ ఈజ్ టాలర్ దాన్ మీ. చాలా మంది ఈ సెంటెన్స్ చాలాసార్లు అడిగారు నన్ను. ఇప్పటికీ మీరు మీ టీచర్స్ని కానీ లేక బయట ఎక్కడైనా మీరు బుక్స్లో కానీ చూసినప్పుడు హీ ఈజ్ టాలర్ దాన్ మీ అని ఎక్కువ మంది వాడుతుంటారు. నేను తప్పు అని చెప్పట్లేదు, హీ ఈజ్ టాలర్ దాన్ మీ అనేది కూడా వాడొచ్చు. చాలా మంది టాలర్ దాన్ మీ తప్పని, టాలర్ దాన్ ఐ అని ఉండాలని అంటుంటారు. కానీ జాగ్రత్త, టాలర్ దాన్ మీ ఎప్పుడు అనాలి, టాలర్ దాన్ ఐ ఎప్పుడు అనాలో చెప్తాను చూడండి. ఇది కంపారిజన్ చేస్తున్న సెంటెన్స్ లాగా ఉంది కదా. అంటే అతను నాకంటే పొడుగ్గా ఉన్నాడు అని సెంటెన్స్. హీ ఈజ్ టాలర్ దాన్ మీ అందాగా దెర్ ఈజ్ ఎ కంపారిజన్ బిట్వీన్ టూ పర్సన్స్. ఒకటి హీ, ఇంకొకటి నేను, మీ. అంటే ఎవరైతే మీ అక్కడ అవుతారు. తప్పు ఏమీ లేదు నిజానికి, ఇది రాయొచ్చు, దిస్ ఈజ్ ఓకే. కానీ టాలర్ దాన్ ఐ అని అన్నప్పుడు మీరు ఏం చేయాలంటే హీ ఈజ్ టాలర్ దాన్ అన్నాక మీరు ఐ రాయాలి అనుకుంటే ఐ దగ్గర ఆగిపోకూడదు. యూ షుడ్ బ్రింగ్ ఏ వర్బ్ ఆల్సో ఆఫ్టర్ ఐ. హీ పక్కన ఏమంటాము? ఈజ్ అంటాం. అట్లా ఐ తర్వాత ఏమంటాం? యామ్ అనాలి కదా. ఇప్పుడు మీరు యామ్ అంటే యు ఆర్ రైట్. హీ ఈజ్ టాలర్ దాన్ ఐ యామ్ కూడా కరెక్ట్. హీ ఈజ్ టాలర్ దాన్ ఐ యామ్ అండ్ హీ ఈజ్ టాలర్ దాన్ మీ రెండూ కరెక్ట్. మీరు కొంచెం డెప్త్కి వెళితే గ్రామర్లో ఇలా అర్థం చేసుకోవచ్చు దాన్ని. ఏం తెలుసా? హీ ఈజ్ టాలర్ దాన్ మీ, దాన్ పక్కన ఏముందండి? మీ అనేది ఆబ్జెక్ట్గా పనిచేస్తుంది అక్కడ. ఇప్పుడు దాన్ ఏం చేస్తున్నట్టు తెలుసా? దాన్ ఈజ్ లైక్ ఏ ప్రిపోజిషన్. ప్రిపోజిషన్ వచ్చినప్పుడు ఆ తర్వాతి వచ్చే పార్ట్ క్లాజ్ కావాల్సిన అవసరం లేదు, వర్బ్ ఉండాల్సిన అవసరం లేదు. కానీ వెన్ యూ సే హీ ఈజ్ టాలర్ దాన్ ఐ యామ్ అన్నారు కదా, ఇప్పుడు దాన్ ఏం తెలుసా? దాన్ అనేది ప్రిపోజిషన్ కాదు, ఇప్పుడు ఇట్ హ్యాస్ బికమ్ ఏ కంజంక్షన్. కంజంక్షన్ అయితే క్లాజ్ ఏర్పడుతుంది. క్లాజ్ ఏర్పడాలంటే మీకు వర్బ్ ఉండాలి. అందుకోసమే ఐ పక్కన యామ్ అనే వర్బ్ రావాల్సి వచ్చింది. అర్థమైందా? ಕಂಜಂಕ್ಷನ್ಸ್ ఉన్నాయంటే ಕ್ಲಾಜುలు ఉంటాయి, ಏರ್ಪಡಾಲಿ. ಕ್ಲಾಜ್ ಕಾವಾಲಂటే ಕ್ಲಾಜ್ ಬೇಕಂದ್ರೆ ವರ್ಬ್ ಇರಬೇಕು. ಸಬ್ಜೆಕ್ಟ್ ಐತೆ ಯಾದಂತ ಐ ಅಂತ ಸಬ್ಜೆಕ್ಟ್ ಇದೆ. ಇವಾಗ ನಿಮಗೆ ವರ್ಬ್ ಬೇಕು, ಐ ಬದಲಿಗೆ ಏನು ಯೂಸ್ ಮಾಡಬೇಕು? ಯಾಮ್ ಆಗ್ಲಿ ಮಾಡ್ಬೋದು, ವಾಸ್ ಆಗ್ಲಿ ಮಾಡ್ಬೋದು. ಆದರೆ ಸೆಂಟೆನ್ಸ್ ಶುರು ಹೆಂಗಾಯಿತು? ಹಿ ಈಸ್ ಅಂತ ಅಂದಿವಿ, ಅದಕ್ಕೋಸ್ಕರ ಇದಕ್ಕೆ ಪ್ರೆಸೆಂಟ್ ಸಿಂಪಲ್ ಕಂಟಿನ್ಯೂ ಮಾಡಿ ಟಾಲರ್ ದ್ಯಾನ್ ಐ ಆಮ್ ಅಂತ ಹೇಳಬೇಕು. ಐ ರಿಪೀಟ್ ಫ್ರೆಂಡ್ಸ್, ಬೋತ್ ಸೆಂಟೆನ್ಸಸ್ ಆರ್ ಕರೆಕ್ಟ್. ಹಿ ಈಸ್ ಟಾಲರ್ ದ್ಯಾನ್ మీ ఈస్ కరెక్ట్, he is taller than I am also is correct. కాబట్టి తప్పేమీ లేదు, వాడొచ్చు. ఇన్ కేస్ ఒక సెంటెన్స్ ఇలా ఇచ్చారు, శ్యామ్ ఈజ్ టాలర్ దాన్ హిజ్ ఫ్రెండ్
రవి అని ఇచ్చారు. ఇందులో ఏమి తప్పలే. ఎందుకు? అన్ని ప్రొనౌన్స్ వాడలే, వాళ్ళు నౌన్స్ వాడారు. శ్యామ్ అని నౌన్ ఉంది, రవి అని నౌన్ ఉంది. అక్కడేమి ఇబ్బంది రాదు. ప్రొనౌన్స్ వాడినప్పుడే డౌట్ వచ్చేది. శ్యామ్ కాకుండా హీ ఈస్ టాలర్ దాన్ మీ, హీ ఈస్ టాలర్ దాన్ మీ అని సెంటెన్స్ ఇచ్చారు. తప్పు కనుక్కోండి అన్నారు. ఇప్పుడు ఇందులో ఆప్షన్స్ చూస్తే 2 కరెక్ట్ లేదా 1 కరెక్ట్ అనే అట్లా ఆప్షన్స్ లేకుండా ఉంటే కనుక అప్పుడు మీరు ఏం చేయొచ్చు అంటే దీనిని హీ స్టాలర్ దాన్ ఐయామ్ అని చూపించాలని కూడా మీరు చెప్పొచ్చు. మొత్తం మీద హీ స్టాలర్ దాన్ మీ కూడా కరెక్టే, హీ స్టాలర్ దాన్ ఐయామ్ కూడా కరెక్టే. గ్రామేరియన్స్ ఎవరైతే చాలా లోతుగా ఆలోచించి రాస్తుంటారో వాళ్ళు అంటారు టాలర్ దాన్ మీ కంటే టాలర్ దాన్ ఐయామ్ ఈజ్ వెరీ అప్రాప్రియేట్ అని అంటారు. ఎందుకు వాళ్ళు అలా అంటారు? ఎలా బిగిన్ అయిందో అలా ఎండ్ కావాలి అంటారు. హీ ఈజ్ తో మొదలైంది, ఐ యామ్ తో ఎండ్ అవుతుంది. ఆర్ంట్ దే రైట్ నౌ? కాబట్టి అట్లాగే ఐ రిపీట్ ఫైనలీ బోత్ ఆర్ కరెక్ట్. హీ స్టాలర్ దాన్ మీ, హీ స్టాలర్ దాన్ ఐ యామ్. రైట్. థర్డ్ సెంటెన్స్, ఐ యామ్ నాట్ వన్ ఆఫ్ దోస్ హూ బిలీవ్ ఎవ్రీథింగ్ ఐ హియర్. నమ్మిన ప్రతిదాన్ని కూడా విన్న ప్రతిదాన్ని కూడా నమ్మేసే మనుషులలో నేను ఒకడిని కాదు అని సెంటెన్స్. ఇందులో ఏం తప్పు ఉంది అంటే దెర్ ఈజ్ ఎ మిస్టేక్, దెర్ ఈజ్ ఎన్ ఎర్రర్. ఐఎమ్ నాట్ వన్ ఆఫ్ దోస్ హూ బిలీవ్ ఎవ్రీథింగ్ ఐ హియర్ అన్నప్పుడు లాస్ట్ పార్ట్ దగ్గర మీకు తప్పు కనపడుతుంది. ఐ హియర్ ఉంది కదా, ఇక్కడ చూడండి, ఈ ఐ అనేది ತಪ್ಪುగా ఉంది. ದಿಸ್ ಐ ಈಸ್ ರಾಂಗ್. ಯಾಕೆ ಅಂದ್ರೆ ಇಲ್ಲಿ ರಿಲೇಟಿವ್ ಪ್ರೊನೌನ್ ಬಂದು ಹೂ ಅಂಬೋದು ರಿಲೇಟಿವ್ ಪ್ರೊನೌನ್. ಅದ್ರ ಹಿಂದ್ಗಡೆ ಏನೈತೆ ಆಂಟಿಸಿಡೆಂಟ್ ಈಸ್ ದೋಸ್ ಅಂದ್ರೆ 1+ ಇದ್ರೆ ಅಂತಾದೇ ನಿಮಗೆ ಲಾಸ್ಟ್ ನಲ್ಲಿ ಬರಬೇಕಲ್ಲ. ಅದಕ್ಕೋಸ್ಕರ ಈ ದೋಸ್ ಅಂಬೋದು ఒక్కర్నే చూపించదు. దోస్ అనే పదం ఒక్కర్నే చూపించదు. దోస్ ఈజ్ ఏ ప్లూరల్ టర్మ్. అందుకని మీరు ఏం చేయాలంటే ఐ బదులు దోస్ కోసమని దే అనే మాట రాయాలి. ఐ ఆమ్ నాట్ వన్ ఆఫ్ దోస్ పర్సన్స్ హూ బిలీవ్ ఎవ్రీథింగ్ దే హియర్. ఆ దే ఎవరు? ఈ దోస్ అనే దానికి సబ్జెక్టివ్ లేక నామినేటివ్ కేసే దే అనేది. పరీక్షలు ఇట్లానే ఇస్తాడు. ఏమని? ఇదే సెంటెన్స్ నేను ఇచ్చాను కదా, ఐ హియర్, అట్లనే ఇస్తాడు. మీరు తప్పు ఎక్కడ ఉంది అనుకోవాలి. ఎవ్రీథింగ్ ఐ హియర్ అనేది 4th పార్టో 3rd పార్టో అయితే దాన్ని మీరు తప్పుగా చూపించండి. ఏముండాలి? ఐ ప్లేస్లో దే ఉండాలి. ఎందుకు ఉండాలి అంటే రూల్ ఈస్ రిలేటివ్ ప్రొనౌన్ వెనకల ఉన్న యాంటిసిడెంట్తో తర్వాతిది ఒప్పుకోవాలి. కాబట్టి అక్కడ దోస్ అంటే నంబర్ ఎక్కువ కాబట్టి ఐ తప్పు అవుతుంది. దే హియర్. దే పక్కన వర్బ్కి ఎస్ రాదు కాబట్టి హియర్ సరిపోతుంది, HEAR. సో కీప్ ఇన్ మైండ్ ద వర్బ్ అగ్రీస్ విత్ the next part of the sentence agrees with what is or how is the antecedent. Antecedent is those and is plural. So it agrees with they, not with I. 4th sentence, I shall be glad to help every one of my boys in their studies. స్నేహితులారా, ఈ సెంటెన్స్ లో కూడా there is clarity. ఎందుకంటే ఎవ్రీ వన్ ఆఫ్ ద మై బాయ్స్ అన్నాను ఇక్కడ. అంటే బాయ్స్ అనేది ಮ್ಯಾಸ್ಕುಲೈನ್ ಜೆಂಡರ್ ನಲ್ಲಿ ಯೂಸ್ ಮಾಡ್ತಾ ಇದ್ದೀವಿ. ಇವಾಗ ಮಧ್ಯ ಇನ್ನೊಂದು ಮಾತು ಇದೆ. ಏನಂತ? ಎವ್ರಿ ಒನ್ ಕೂಡ ఉంది. మీకు తెలుసు ఎవ్రీ వన్, ఈచ్ వన్, ఎవ్రీబడి అనేవి సింగులర్ నంబర్ని రిప్రజెంట్ చేస్తాయి. కాబట్టి వాటికి వాడే వర్బ్ సింగులర్గా వాడాలి అనుకుంటుంటాం కదా. అది కూడా ఉంది ఇంగ్లీష్లో. కానీ అక్కడ ఏముంది అంటే ఇన్ దేర్ స్టడీస్ అన్నప్పటికీ ఆ దేర్ బహువచనంగా వాడబడింది. నో, ఎవ్రీ వన్ వచ్చినప్పుడు మీరు ఆ తర్వాత సింగులర్ నంబర్ రిప్రజెంట్ చేస్తున్నట్టుగానే ఉండాలి. ఎందుకంటే ఎవ్రీ వన్, ఈచ్ వన్, ఎవ్రీబడి అనేవి దే ఆర్ డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్స్ అండ్ దే ఆర్ ఆల్వేస్ సింగులర్. కాబట్టి మీరు దేర్ అని అనకుండా క్లియర్గా బాయ్స్ అని చెప్పాను కాబట్టి హిజ్ వాడండి. అదే గర్ల్స్ అంటే హర్ వాడిండాల్సింది. బాయ్స్ కాబట్టి హిజ్ అని వాడండి. ప్రతి ఒక్క అబ్బాయికి తన స్టడీస్లో నేను హెల్ప్ చేయాలా అనుకోవడం అంటున్నాను, అది నాకు సంతోషం కలిగిస్తుంది అని. కాబట్టి ఐ షల్ బి గ్లాడ్ టు హెల్ప్ ఎవ్రీ వన్ ఆఫ్ మై బాయ్స్ ఇన్ హిజ్ స్టడీస్. అట్లా ఇప్పుడు కాబట్టి బాయ్స్ కాకుండా గర్ల్స్ అంటే హర్, బాయ్స్ కాబట్టి హిజ్ చెప్పండి. బికాస్ ఎవ్రీ వన్, ఎవ్రీబడి, ఈచ్ వన్ రిప్రజెంట్ సింగులర్ నంబర్. గుర్తుపెట్టుకోండి. ఇంకో ఎగ్జాంపుల్ చూడండి. ఎవ్రీ వన్ ఆఫ్ ద బాయ్స్ ఈజ్ ప్రజెంటా ఆర్ ప్రజెంటా అంటే ఈజ్ ప్రజెంట్ ఇన్ ద క్లాస్. ఎవ్రీ వన్ ఆఫ్ ద గర్ల్స్
ఆర్ అటెండింగ్ ద సెమినార్ కాదు, ఈజ్ అటెండింగ్ ద సెమినార్. అయితే 4 ಆಯ್ತು. 5 ఎవ్రీవన్ ran యాజ్ ఫాస్ట్ యాజ్ దే కుడ్ అన్నారు. పైన చూడండి, ఇక్కడ కూడా ఎవ్రీవన్ వాడాను, కానీ పక్కనేమొచ్చింది, ఎవ్రీవన్ ఆఫ్ మై బాయ్స్ వచ్చింది. అంటే మై బాయ్స్ లో ప్రతి ఒక్కడు, ಸ್ಟ್ರೆಸ್ ಒಕ್ಕರ మీదనే. ನನ್ನ ಸ್ಟೂಡೆಂಟ್ಸ್ ಬಾಯ್ಸ್ ಅದರಲ್ಲಿ ಪ್ರತಿ ಒಬ್ಬನು ಅಂತ ಮೇಲೆ ಬಂತು. ಎವ್ರಿ ಒನ್ ಬಗ್ಲಿಗೆ ಏನಿದೆ ಆಫ್ ಕೂಡ ಐತೆ. ಆಫ್ ಆದ್ಮೇಲೆ ಮೈ ಬಾಯ್ಸ್ ಎವ್ರಿ ಒನ್ ಅಮಾಂಗ್ ದ ಮೈ ಬಾಯ್ಸ್ ಅಂತ ಅರ್ಥ. ಇದು ನೋಡ್ರಿ ಅಂತ ಅದೇನಿಲ್ಲ. ಎವ್ರಿ ಒನ್ ಈಸ್ ನಾಟ್ ಕಮಿಂಗ್ ವಿತ್ ಆಫ್ ಆರ್ ಸಮಥಿಂಗ್ ಪ್ಲೂರಲ್ రాలేదు. ఎవ్రీ వన్ ఆఫ్ ద స్ప్రింటర్స్ అని అనలేదు, ಎವ್ರಿ ಒನ್ ಅಷ್ಟೇ. ಅದಕ್ಕೋಸ್ಕರ ಇದನ್ನ ನೀವು ಸಿಂಗುಲರ್ ಆಗಿ ಟ್ರೀಟ್ ಮಾಡೋ ಕೆಲಸ ಇಲ್ಲ. ಇದು ಯಾಕೆ ಮಾಡಬೇಕು, ಆ ಬಾಯ್ಸ್ನಲ್ಲಿ ప్రతి ఒబ్బను, ఆ బాయ్స్లో ప్రతి ఒక్కడు కాబట్టి సింగులర్ గా ట్రీట్ చేశాం. ఇది అలా కాదు, ఇందులో పక్కన ఆఫ్ అనే స్ట్రక్చర్ లేదు కాబట్టి దీన్ని బహువచనంగానే చూడండి, సెంటెన్స్ నేమ్ మార్చకండి, కరెక్టే. ఎవ్రీ వన్ ర్యాన్ యాజ్ ఫాస్ట్ యాజ్ హీ కుడ్, షీ కుడ్ కాదు, దే కుడ్. అయితే డిఫరెన్స్ మీకు బాగా అర్థం కావాలని రెండు కింద అంటే ఒకదాని తర్వాత ఒకటి రాశాను. ఇక్కడేమో ఎందుకు సింగులర్ తీసుకుంది అంటే బాయ్స్ లో ప్రతి ఒక్కడు, ఇక్కడ చూస్తే అందరూ అనే అర్థం వచ్చేలాగా ఎవ్రీ వన్ ఉంది, పక్కన ఆఫ్ లేదు, పక్కన ప్లూరల్ టర్మ్ కూడా లేదు. కాబట్టి ఎవ్రీ వన్ ర్యాన్ యాజ్ ఫాస్ట్ యాజ్ దే కుడ్ ಆಯ್ತು. 6 వన్ మస్ట్ యూజ్ వన్స్ బెస్ట్ ఎఫర్ట్స్ ఇఫ్ హీ విషెస్ టు సక్సీడ్. ఇందులో చూడండి సబ్జెక్ట్ వన్ గా వాడుతున్నాను. వన్ అనేది ఇండెఫినెట్ ప్రొనౌన్. వన్ అంటే ఒక వ్యక్తి అని కాదు, ప్రతి ఒక్క వ్యక్తి అని. ఉదాహరణకు వన్ మస్ట్ రెస్పెక్ట్ వన్స్ పేరెంట్స్, ఒకరే రెస్పెక్ట్ చేయాలా పేరెంట్స్, అలా కాదు, అందరూ వాళ్ళ పేರೆಂಟ್ಸ್ రెస్పెಕ್ಟ್ చేయాలి. ಈ ಮಾಟ అందరికీ ವರ್ತಿಸುತ್ತೆ, ಎಲ್ಲರಿಗೂ ಅಪ್ಲೈ ಆಗಿತ್ತು. ಅದಕ್ಕೋಸ್ಕರ ಒನ್ ನ ಒಬ್ಬನೇ ಅಂತ ನೋಡಬೇಡ್ರಿ, ಎವ್ರಿ ಒನ್ ಅಂತ ಅರ್ಥ ಮಾಡ್ಕೊಳ್ರಿ. ಬಿಗಿನ್ ಹೆಂಗಾಯ್ತು, ಒನ್ ಇಂದ ಬಿಗಿನ್ ಆಯ್ತು. ಅದಕ್ಕೋಸ್ಕರ ಪೊಸೆಸಿವ್ ಕೇಸ್ ಒನ್ಸ್ ಸರಿಗೋಯ್ತು, ಒಂದು ಕಡೆ ಸರಿಗೋಗಿದೆ. ಒನ್ ಮಸ್ಟ್ ಯೂಸ್ ಒನ್ಸ್ ಬೆಸ್ಟ್ ಎಫರ್ಟ್ಸ್ ಯಾವಾಗಾದ್ರೆ ಅವನು ಸಕ್ಸೀಡ್ ಆಗ್ಬೇಕು ಅನ್ಕೊಂತಾರೋ ಅವಾಗ. ఇప్పుడు సడన్ గా హీ తీసుకొచ్చాను, అది తప్పు. వన్ తో స్టార్ట్ అయినది, ఆ వన్ అనే మాట గర్ల్స్ కి వర్తిస్తుంది, విమెన్ కి వర్తిస్తుంది. కాబట్టి మీరు హీ అంటే ఒక వ్యక్తికే వర్తించినట్టు, మగవాళ్ళకే వర్తించినట్టు ఆ సెంటెన్స్ ఉంది కాదు. కాబట్టి అందరికీ వర్తించేలాగా ఉండాలి. కాబట్టి మళ్ళీ మీరు వన్ మస్ట్ యూజ్ వన్స్ బెస్ట్ ఎఫర్ట్స్ ఇఫ్ వన్ అని రాయాలి. వన్ అంటే అదే సబ్జెక్ట్ రిపీట్ అవుతుంది. ఇందాకన్నానే వన్ మస్ట్ రెస్పెక్ట్ వన్స్ పేరెంట్స్, వన్ మస్ట్ వర్క్ హార్డ్ ఫర్ వన్స్ సక్సెస్, అట్లా. కాబట్టి ఇఫ్ వన్ అంటే ఏకవచనం లాగా ఉంది కాబట్టి విషెస్ సరిపోతుంది. ఇఫ్ వన్ విషెస్ టు సక్సీడ్, సబ్జెక్ట్ ఎలా మొదలు పెట్టామో దానికి సరిగ్గా సరిపోయే పొసెసివ్ కేసే వాడడమే కరెక్ట్. ఇంకో ఎగ్జాంపుల్ చూడండి, హీ షుడ్ వర్క్ హార్డ్ ఫర్ హిమ్సెల్ఫ్ అనాలి, ఫర్ దెమ్సెల్వ్స్ అనకూడదు. అలాగనే షీ హ్యాస్ టు బ్రింగ్ టు ద క్లాస్ రూమ్ హర్ బుక్సా ದೇರ್ ಬುಕ್ಸ್, ಹರ್ ಬುಕ್ಸ್. ಯಾಕೆ ಶೀ ಇಂದ ಮೊದಲಾಯಿತು, సరిపోగాక హర్ బరಬೇಕು. హీతో మొదలైంది, సరిపోయేలాగా హిజ్ రావాలి. ఐతో మొదలైంది, సరిపోయేలాగా మై రావాలి. దేతో మొదలైంది, దేర్ రావాలి. వీతో మొదలైంది, అవర్ రావాలి. అట్లా వన్తో మొదలైతే వన్స్, అట్లా. కాబట్టి అదే రావాలి, కానీ ప్యారలలిజం లాగా ఉండాలి, కానీ డిఫరెంట్ గా ఉండకూడదు. కాబట్టి వన్ మస్ట్ యూజ్ వన్స్ బెస్ట్ ఎఫర్ట్స్ ఇఫ్ వన్ విషెస్ టు సక్సీడ్. ఫ్రెండ్స్, ఒకసారి ఏం చేస్తారంటే దీని అంతా బాగానే ఇచ్చి విషెస్ బదులు విష్ ఇస్తాడు. కొంతమంది అది కాకుండా వేరే చోట తప్పుని సెర్చ్ చేస్తుంటారు. లేదు, వన్ అంటే ఒకరే కదా, వన్ సింగులర్ అయినప్పుడు వర్బ్కి ఈఎస్ ఉండాలి కదా, హెచ్తో ఎండ్ అవుతుంటాయి. కాబట్టి వన్ పుషస్, వన్ విషెస్, వన్ క్రషెస్, ఇట్లా. కాబట్టి వన్ విషెస్ టు సక్సీడ్, విష్కి ఈఎస్ కూడా ఉండాలి. నంబర్ ఒకటే, వెనకల ఓఎన్ఈ వన్ ఉంది కాబట్టి. సో రూల్ ఏమిటండి, సబ్జెక్ట్ వన్తో మొదలైతే అది కూడా వన్తోనే ఎండ్ అవ్వాలి. హీతో మొదలైతే అది కూడా హీతోనే, షీతో అయితే షీనే. 7 నన్ ఆఫ్ దీస్ వర్డ్స్ ఈజ్ నౌ కరెంట్లీ యూజ్డ్. అర్థం చేసుకోవాలి, నన్ అనే మాతిదల, నన్ అనే ప్రొనౌన్ ఉంది కదా, అది ఎప్పుడూ కూడా దాని నేచరే వైఓయు లాగా, దాని నేచర్ బహువచనమే. నన్ అనే దాని సింగులర్ గా వాడాలి అంటే నో వన్ గా రాసుకోవాల్సి ఉంటుంది. నో వన్ గా రాసుకుంటే సింగులర్ వాడొచ్చు, కానీ నన్ ఈజ్ బేసికలీ ఏ ప్లూరల్ ప్రొనౌన్.
కాబట్టి మీరు దానికి ఏం రాయాలి, నన్ ఆఫ్ దీస్ వర్డ్స్ అన్నప్పుడు బహువచనం కదా, ఈజ్ స్థానంలో ఆర్ రాయాలి. నన్ ఆఫ్ దీస్ వర్డ్స్ ఆర్ నౌ కరెంట్లీ యూజ్డ్. ఈ పదాలు వేటిని కూడా, వేటిని అంటే నంబర్ జాస్తి ಇದೆ, వేటిని ಕೂಡ ಇವಾಗ ಯೂಸ್ ಮಾಡ್ತಾ ఇప్పుడు ಯೂಸ್ చేయడం లేదు. ಈ ಪದಗಳಲ್ಲಿ ಯಾವ ಪದಗಳನ್ನ ಕೂಡ ಈ ನಡುವೆ ಇವಾಗ ಯೂಸ್ ಮಾಡ್ತಾ ಇಲ್ಲ. ಇವೆಲ್ಲ ಔಟ್ ಆಫ್ ಡೇಟ್ ಅಂತ ಅನ್ಕೋಬಹುದು. ನನ್ನ ಅನ್ನೋದು ಪ್ಲೂರಲ್ ಆದ ಕಾರಣವಾಗಿ ನೀವು ಈಸ್ ಯೂಸ್ ಮಾಡಬೇಡ್ರಿ, ಆರ್ ಮಾಡ್ರಿ. ಎಂಟಿನೋದು, ದ ಸ್ಟೂಡೆಂಟ್ ಹೂಮ್ ಯು ಥಾಟ್, ದ ಸ್ಟೂಡೆಂಟ್ ಹೂಮ್ ಯು ಥಾಟ್ ಆಫ್ ಸೋ ಹೈಲಿ ಹ್ಯಾಸ್ ಫೇಲ್ಡ್ ಟು ವಿನ್ ದ ಫಸ್ಟ್ ಪ್ರೈజ్. ನೋಡ್ರಿ, ಇಲ್ಲಿ చాలా మందిని హూమ్కి మధ్యలో చాలా సార్లు కన్ఫ్యూజ్ అవుతుంటాం. హూ ఎప్పుడు, హూమ్ ఎప్పుడు అని కన్ఫ్యూజ్ అవుతుంటాం. హూ అనేది ఎక్కువగా నామినేటివ్ కేసులో వాడతాము, అంటే యాక్టివ్ వాయిస్లో ఎక్కువ వాడతాం దాన్ని. హూమ్ అనేది ఆబ్జెక్టివ్ కేసులో అంటే ప్యాసివ్ వాయిస్లో ఎక్కువగా వాడుతుంటాం. అందుకే మీరు గమనించుంటారు, హూ రోట్ ద బుక్ అని యాక్టివ్ వాయిస్లో ఉంటే దాని ఆన్సరు బై హూమ్ వస్తుందా, బై హూ వస్తుందా? హూమ్ ఆబ్జెక్టివ్ కేసు. బై హూమ్ వాజ్ ద బుక్ రిటర్న్ అంట. అంటే ప్యాసివ్లో ఆబ్జెక్టివ్, యాక్టివ్లో నామినేటివ్ కేసు వాడతాం కదా, అదొక డిఫరెన్స్. మరొకటి ఇక్కడ చూడండి, ద స్టూడెంట్ హూమ్ యూ థాట్. తెలుగులోను కన్నడలోను కూడా ఇది బాగా అర్థం చేసుకోవచ్చు. ఏ స్టూడెంట్ని అయితే, ఎవరైతే కాదు, ఎవరినైతే మీరు చాలా బ్రైట్ స్టూడెంట్ అనే ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారో ఆ స్టూడెంట్ పరీక్షలో ఫస్ట్ ప్రైజ్ తెచ్చుకోలేదు, లేక ఆ ఈవెంట్లో ప్రైజ్ తెచ్చుకోలేదు. ఎవరినైతే అంటే హూమ్, ఎవరైతే అంటే హూ. ಯಾರಿನಾದರೆ ಅಂದರೆ ಹೂ, ಯಾರಾದರೆ ಅಂದರೆ ಹೂ ಕನ್ನಡದಲ್ಲಿ. ಯಾರಾದರೆ ಹಿಂಗೆ ಹೇಳಿದ್ರು, ಹೂ ಸೆಡ್ ಲೈಕ್ ದಿಸ್ ಅಂತ ಅರ್ಥ. ఎవరినైతే, ಯಾರಿನಾದರೆ ನೀನು ಹಂಗೆ ಥಿಂಕ್ ಮಾಡ್ತಾ ಇದ್ದೋ ಅವರು ಹಿಂಗೆ ಮಾಡಿದ್ದಾರೆ. ಸೊ ఎవరినైతే హూమ్, ఎవరైతే హూ. కాబట్టి ದ ಸ್ಟೂಡೆಂಟ್ ఎవరినైతే ಯಾರಿನಾದರೆ ನೀವು ಅಷ್ಟು ಹೈಯಾಗಿ ಎಕ್ಸ್ಪೆಕ್ಟ್ ಮಾಡಿದ್ರೋ ಆ ಸ್ಟೂಡೆಂಟ್ ಫಸ್ಟ್ ಪ್ರೈಸ್ ತಗೊಂಬೋ క్రమದಲ್ಲಿ ఫెయిల్ ಆಗಿದ್ದಾನೆ, తనుకోండిలా తెచ్చుకోలేదు అని. కాబట్టి ఇక్కడ ఆబ్జెక్టివ్ కేసుగా హూమ్ వాడటము సరిపోయింది. సెంటెన్స్ ఈస్ కరెక్ట్. పరీక్షల్లో హూమ్ ప్లేస్ ఇదే సెంటెన్సే ఇచ్చి హూమ్ ఇస్తే తప్పని గుర్తుపెట్టుకోండి. హూ అని ప్లేస్లో హూమ్ అని రాయండి. రైట్. హోంవర్క్ లాస్ట్ బట్ వన్. దిస్ ఈజ్ ద ఓన్లీ వన్ ఆఫ్ హిజ్ పోయమ్స్ దట్ ఆర్ వర్త్ రీడింగ్ అని అంటారు. చాలా ఇంపార్టెంట్ సెంటెన్స్ అండి. అనేక మార్లు ఈ మోడల్ వచ్చింది పరీక్షలో. దీంట్లో ఒక డిఫరెన్స్ ఏమిటంటే ఓన్లీ అనే పదము అదనంగా ఉంది. మామూలుగా ఏముంటుందంటే దిస్ ఈజ్ వన్ ఆఫ్ హిజ్ పోయమ్స్. బాగా వినండి, దిస్ ఈజ్ వన్ ఆఫ్ హిజ్ పోయమ్స్ అని ఉండి దట్ ఉంటే ఈ సెంటెన్స్ కరెక్ట్. ఎప్పుడు ఓన్లీ లేకుండా, ఓన్లీ ఇరదాగి దిస్ ఈజ్ ది కూడా, ఓన్లీ లేకపోతే ది కూడా ఉండదు. దిస్ ఈజ్ వన్ ఆఫ్ హిజ్ పోయమ్స్ అని సెంటెన్స్ ఉండింటే, ఐ రిపీట్, దిస్ ఈజ్ వన్ ఆఫ్ హిజ్ పోయమ్స్ అని సెంటెన్స్ ఇట్లా ఉండింటే దట్ పక్కన ఆర్ కరెక్ట్ అయ్యిండేది. కానీ ఈసారి వన్ వెనకల ఏముంది, ఓన్లీ అనే మాట ఉంది. ఎందుకు అట్లా ఓన్లీ ఉంటే తప్పెందుకు అవుతుంది అంటే, ఇప్పుడు స్ట్రెస్ అంతా ఒక్క వ్యక్తి మీదనే వన్ ఒక్కడి మీదనే అయితే మీకు వర్బ్ సింగులర్గా ఉండాలి కదా. కాబట్టి ఆర్ ప్లేస్లో ఈజ్ రావాలి. దిస్ ఈజ్ ద ఓన్లీ వన్ ఆఫ్ హిజ్ పోయమ్స్ దట్ ఈజ్ వర్త్ రీడింగ్ అని. మీకు స్నేహితులారా ఇంకొంచెం క్లారిటీతో ఇంకో పాయింట్ మీకు యాడ్ చేస్తాను, ఇంకా బాగా అర్థమవుతుంది చూడండి. ఇప్పుడు ఈ సెంటెన్స్లో ఇది కరెక్ట్ అని చెప్పాను కదా, అంటే ఇప్పుడు ఇక్కడ నేను ఓన్లీ రాయకుండా ది ఓన్లీ అని లేకుండా పోయింటే సెంటెన్స్ ఎలా ఉంటుంది, దిస్ ఈజ్ వన్ ఆఫ్ హిస్ పోయమ్స్ దట్ ఆర్ వర్త్ రీడింగ్ కదా. ఇందులో రెండు ప్రణౌన్ వచ్చి దట్ వెనకల ఏముంది, పోయమ్స్. ఎప్పుడండి ద ఓన్లీ లేకుండా పోయింటే సెంటెన్స్లో దట్ ప్రణౌన్ అవుతుంది. ఇప్పుడు ప్రణౌన్ అదే, వెనకల ఏముంది, పోయమ్స్. ఇప్పుడు పోయమ్స్ అంటే నంబర్ ఎక్కువ కదా. పోయమ్స్ అనేది దట్ అనే రిలేటివ్ ప్రొనౌన్కి యాంటీసిడెంట్, కాబట్టి యాంటీసిడెంట్తో ఒప్పుకోవాలి కదా, అందుకనే పోయమ్స్ ఆర్ సరిపోతుంది. అయిందా? దట్ అనే రిలేటివ్ ప్రొనౌన్ వెనకల ఉన్న పోయమ్స్ అనేది యాంటీసిడెంట్ ఏ నంబర్లో ఉంటే దాంతో ఒప్పుకోవాలి. యాంటీసిడెంట్ ఈజ్ ప్లూరల్ పోయమ్స్ అని, కాబట్టి ఆర్ రావాలి. సరిపోయింది. ఇప్పుడేమైంది, దీన్ని డిలీట్ చేస్తున్నాను చూడండి. ఇప్పుడేమైంది, ద ఓన్లీ కూడా వచ్చేసింది.
దిస్ ఈజ్ ద ఓన్లీ వన్ ఆఫ్ హిస్ పోయమ్స్ దట్ ఆర్ వర్త్. ఇది తప్పు. ఇప్పుడు ఎందుకు తప్పు తెలుసా? ఇంతకుముందు దట్ అనే ప్రణౌన్కి యాంటీసిడెంట్ ఏది? పోయమ్స్ కదా. ఇప్పుడు ఈ సెంటెన్స్లో దట్ అనే ప్రణౌన్కి యాంటీసిడెంట్ ఏం తెలుసా? ఈ పోయమ్స్ కాదు, వన్ అనేది. వన్ అనేది యాంటీసిడెంట్, పోయమ్స్ కాదు. కాబట్టి పోయమ్స్ ఉంటే ఆర్, ఓన్లీ లేకుండా పోయింటే. ఓన్లీ ఉంది కాబట్టి యాంటీసిడెంట్ ఆఫ్ రిలేటివ్ ప్రొనౌన్ ఈజ్ నాట్ పోయమ్స్ బట్ వన్. వన్ అంటే ఏకవచనం కాబట్టి అక్కడ ఆర్ ప్లేస్ లో ఈజ్ ఉండాలి. అంటే దిస్ ఈజ్ ద ఓన్లీ వన్ ఆఫ్ హిస్ పోయమ్స్ దట్ ఈజ్ వర్త్ రీడింగ్. దిస్ ఈజ్ ద ఓన్లీ వన్ ఆఫ్ హిస్ ఫిలిమ్స్ దట్ ఈజ్ వర్త్ వాచింగ్ ఆర్ దట్ వాజ్ వర్త్ వాచింగ్. ఐ రిపీట్ ఫైనలీ, సెంటెన్స్ లో ద ఓన్లీ లేకపోతే దట్ అనే ప్రొనౌన్ కి యాంటీసిడెంట్ పోయమ్స్. పోయమ్స్ ప్లూరల్ కాబట్టి ఆర్ కరెక్ట్ అయిండేది. కానీ ఈ సెంటెన్స్ లో వన్ ఆఫ్ హిస్ పోయమ్స్ మాత్రమే లేదు, ద ఓన్లీ వన్ అనే ఉంది. ద ఓన్లీ వన్ ఆఫ్ హిస్ పోయమ్స్. ఇప్పుడు ఈ సెంటెన్స్ లో దట్ అనే రిలేటివ్ ప్రొనౌన్ కి యాంటీసిడెంట్ పోయమ్స్ కాదు, వన్. వన్ అంటే ఒకటే కాబట్టి వన్ ఈజ్ వర్త్ రీడింగ్ అని అనాలి. అర్థమైందా? చాలా జాగ్రత్తగా దృష్టి పెట్టండి. మీకు ఇచ్చిన ఎగ్జామ్లోని క్వశ్చన్లో ద ఓన్లీ ఉందా లేదా చెక్ చేసుకోండి. ద ఓన్లీ ఉంటే సింగులర్ వర్బ్ వాడండి ప్రొనౌన్ తర్వాత. ద ఓన్లీ లేకుండా పోతే ప్రొనౌన్ వెనకల యాంటీసిడెంట్ ఏ నంబర్లో ఉంది దానికి తగ్గట్టుగా వర్బ్ రాయండి. చాలా చాలా ఇంపార్టెంట్, బాగా అర్థం చేసుకోండి. లాస్ట్ వన్ ఫర్ ద డే. ఐ వెంట్ హోమ్ ఫార్ మై అంబ్రెల్లా. ఐ వెంట్ హోమ్ ఫార్ మై అంబ్రెల్లా, కామా ఉంది, అండ్ విచ్ ప్రివెంటెడ్ మీ ఫ్రమ్ బీయింగ్ ఇన్ టైమ్. ఈ సెంటెన్స్ కొంచెం అర్థం చేసుకుంటే కొంచెం ఇంట్రెస్టింగ్ గాను కొంచెం ఫన్నీ గాను అనిపిస్తుంది. నేను గొడుగు కోసం ఇంటికి వెళ్ళాను, అది నేను టైం సరిగా రాకుండా ఇబ్బంది పెట్టింది అని అర్థం వస్తే, మీరు టైం సరిగా రాకుండా మిమ్మల్ని చేసింది గొడుగున, గొడుగు కోసం పోవడమಾ? ಛತ್ರಿ ಕೋಸ್ಕರ ಹೋದ್ರೆ ನೀವು ಸ್ವಲ್ಪ ಲೇಟ್ ಆಗಿ ಬಂದಿರಿ. ಇವಾಗ ನಿಮಗೆ ಲೇಟ್ ಆಗಿದ್ದ ಕಾರಣ ಛತ್ರಿಗೋಸ್ಕರ ನೀವು ಹೋಗೋದಾ? గొడుగు కోసం మనం పోవడమే కదా లేట్ కారణమైండేది. కాబట్టి మీరు గనక సెంటెన్స్ని ఇలా పెడితే, విచ్ అని వాడితే అది గొడుగును చూపిస్తుంది. మీ ఆలస్యానికి కారణము గొడుగు కాదు, గొడుగు కోసం మీరు పోవడం. కాబట్టి సెంటెన్స్ సరిగా అర్థం కావాలంటే, కన్ఫ్యూజన్ లేకుండా అర్థం కావాలంటే మీరు విచ్ తీసేసేయాలి అండ్ దిస్ పెట్టాలి. ఎందుకు అంటే విచ్ రిలేటివ్ ప్రొనౌన్ అవుతుంది, తప్పు అవుతుంది. అండ్ దిస్ అంటే ఏమిటి? ఇప్పుడు గొడుగును చూపించదు దిస్ అనేది. గొడుగు కోసం పోయారే మీరు ఇంటికి, దాన్ని చూపిస్తుంది దిస్ అనేది. కాబట్టి ఐ వెంట్ హోమ్ ఫర్ మై అంబ్రెల్లా అండ్ దిస్ ప్రివెంటెడ్. విచ్ ప్రివెంటెడ్? మై గోయింగ్ ఫర్ హోమ్ టు బ్రింగ్ ది అంబ్రెల్లా prevented me. My going to home to bring the umbrella prevented me and that was why I became late. కాబట్టి దిస్ వాడితే ఆ సిచ్యువేషన్ ని చూపిస్తుంది, ఇంటికి పోవడాన్ని. విచ్ వాడితే గొడుగును చూపిస్తుంది. గొడుగు కాదు మీ ఆలస్యానికి కారణము, గొడుగు కోసం మీరు మళ్ళీ ఇంకోసారి ఇంటికి పోయారు కదా, అదంతా కారణం. కాబట్టి రిమూవ్ విచ్ అండ్ రైట్ దిస్, సరిపోతుంది. సో దీస్ ఆర్ ద 10 ఇంట్రెస్టింగ్ రూల్స్ ఆన్ ప్రొనౌన్. కొందరు ఇక్కడ సరిగా ఉన్నాయి, కొన్ని తప్పు ఉన్నాయి, మేము ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ వీడియోని ఇంకోసారి చూడండి. ప్రొనౌన్స్ ఎక్కువ సార్లు ఈ మోడల్స్ మీదనే క్వశ్చన్స్ అడగబడుతున్నాయి ఎగ్జామ్స్లో. అందుకోసం మీతో ఈ 10 డిస్కస్ చేశాను. మరో క్లాసులో పడుకొని డిస్కస్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.